శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పద్మశాలి అభ్యర్థులను సపోర్ట్ చేసే విషయంలో భాగంగా ఈ రోజు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరమోహన్ గారి యొక్క నేతృత్వంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ మాజీ మంత్రి సీనియర్ నాయకులు కొండా సురేఖ గారితో రావడం జరిగింది. నమస్తే అన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఎక్కడ పోటీ చేస్తున్నా వారికి సపోర్ట్ చేయాలనే విషయంలో ఈరోజు రావడం జరిగింది. మేము గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక ప్రచారానికి మేము అన్ని ప్రాంతాలకు వెళ్లాము. జగిత్యాల వెళ్లాము, కోరుట్ల వెళ్లాము, గజ్జలు వెళ్లాము, సిరిసిల్ల వెళ్లాము. ఈరోజు వరంగల్ రావడం జరిగింది. మరి అధికార పార్టీ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా పద్మశాలి కమ్యూనిటీకి చేసింది ఏం లేదు. వారు పద్మశాలి ఓటర్లను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకొని 10 సంవత్సరాల నుండి పరిపాలన చేస్తా ఉన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కొరకు ఏమాత్రం కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. చేనేత సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. సహకార సంఘాలను లేకుండా చేశారు. ఎస్కోను రద్దు చేశారు. ఎన్నికలు లేకుండా చేసినటువంటి నేపథ్యంలో మరి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతో మేము చేనేత కార్మికులను పడుతున్న బాధలకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్న ఆలోచనతో మన ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో 100కు పైగా ఆప్కో షోరూంలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వేల మీద లెక్కేసేటువంటి 5-6 షోరూంలు మిగిలినాయి. మరి పూర్వవైభవం చేనేతకు రావాలంటే మన పద్మశాలి కమ్యూనిటీ 80% కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటుంది. ఈ దరిమిలా ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా మంచి వాతావరణం నాకు ఈరోజు కనిపించింది. చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ పొద్దున్న నుంచి ఇక్కడ కొత్తవాడలో కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు మన వాళ్ళ స్పందన బాగా ఉంది. సుమారు 60,000 పైన ఓట్లు ఇక్కడ పద్మశాలిలే ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో అవలీలగా శ్రీమతి కొండా సురేఖ గారు విజయం సాధిస్తారని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుత ఎమ్మెల్యే ననపనేని రాజకుమార్ నరేందర్ గారు మునుగోడు బై ఎలక్షన్ లో ప్రచారానికి విచ్చేసి అక్కడ మా కుల వృత్తిని చేనేత మగ్గం మీద కాలు పెట్టి అవమానించిన దరిమిలా అప్పుడు మేము అతనితో బహిరంగంగా క్షమాపణ చెప్పించడం జరిగింది. మా డిమాండ్లకు తలవొగ్గి కేటీఆర్ గారికి అతను చెప్పుకోలేని పరిస్థితుల్లో కమ్యూనిటీకి క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన అహంకారాన్ని వదలగొట్టడానికి క్షమాపణ చెప్పినా కూడా మేము సహించేది లేదు. వాళ్ళు మా కుల వృత్తిని మా కులమైన మార్కండేయుని అవమానించినట్టే మొగ్గ మీద కాలు పెడితే అటువంటి వృత్తిని అవమానించిన వ్యక్తికి పద్మశాలీలు ఎవ్వరు కూడా ఓట్లు వేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఇక్కడ ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మన పద్మశాలి కమ్యూనిటీ మొత్తం ఏ ఒక్కరు కూడా ఓటు చీల్చకుండా కొండా సురేఖ గారికి అందించి విజయం ఇప్పించాలని సందర్భంగా నేను కోరుతా ఉంటున్నాను. సో మేడం, ఇప్పుడు టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సంఘం వాళ్ళు చేనేత ఐక్యవేదిక విధంగా రావడం జరిగింది.